శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 29వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ నేను ఈ పని చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టి ఈ గుణాలు వాటి స్వభావం ప్రకారం పనిచేస్తున్నాయి అనే జ్ఞానంతో కర్మలు చేయాలి అని ఉపదేశించారు. 29వ శ్లోకం. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణ కర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ప్రకృతేః గుణ సమ్మూఢాః ప్రకృతి యొక్క గుణములచే మోహితులైన వారు గుణకర్మసు సజ్జంతే గుణముల యందును కర్మల యందును ఆసక్తికరంగా ఉంటారు. ప్రకృతి యొక్క గుణములచే పూర్తిగా మోహితులైన ఇతర సాధకులు మనుష్యులు ఆ సుఖముల యందును ఆ కర్మల యందును మిక్కిలి ఆసక్తులుగా ఉంటారు. అజ్ఞానులు అపరిమితమైన ఆత్మస్వరూపాన్ని పరిమితమైన గుణస్వరూపంగా మార్చేసుకున్నారు. గుణముల యొక్క పరిణామమైన శరీరాన్ని నేను అని అనుకుంటున్నారు. గుణ విభాగంలోని అన్ని విషయాలను అంటే శరీరం, మనస్సు, ఇంద్రియాలను నేను అని అనుకుంటున్నారు. ప్రకృతేః గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు. ఇలాంటి వారిని ఏమి చేయాలి అంటే తాన్ అకృష్ణవిదః మందాన్. ఇట్టి కొంచెం తెలిసి కొంచెం తెలియని మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులను అకృష్ణవిదః అంటే కొంచెం తెలిసి కొంచెం తెలియని మిడిమిడి జ్ఞానం గలవారు. మందాన్ అంటే మందబుద్ధులు. అట్టి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులను కృష్ణవిత్ సంపూర్ణ జ్ఞాని న విచాలయేత్ భ్రమకు గురి చేయకూడదు. కొంచెం తెలిసి తెలియక ఉన్నటువంటి మందబుద్ధులను, తెలివి తక్కువ వాళ్ళను అన్నీ తెలిసినటువంటి జ్ఞానులు భ్రమకు గురి చేయకూడదు. తాన్ అకృష్ణవిదః మందాన్ కృష్ణవిత్ న విచాలయేత్. గుణసమ్మూఢులు అజ్ఞానులు వీరు ప్రకృతి గుణాల ప్రభావానికి పూర్తిగా లోనవుతారు. వీరికి తాము ఆత్మస్వరూపమని, కర్మలు కేవలం గుణాలచే జరుగుతున్నాయని తెలియదు. అందుకే వారు తాము చేసే పనులకు తామే కర్తలం, తామే చేసేవాళ్ళం అని భావిస్తారు. నేనే ఈ పని చేశాను, నేనే ఈ కర్మఫలాన్ని అనుభవించాలి అని అనుకుంటారు. ఈ కర్తృత్వ భావం వల్ల వారు కర్మబంధంలో చిక్కుకుంటారు. ప్రకృతేః గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు. సుఖదుఖాలు, జయాపజయాల పట్ల తీవ్రమైన ఆసక్తి, రాగద్వేషాలు పెంచుకుంటారు. కృష్ణవిత్ అంటే సంపూర్ణ జ్ఞాని వీరు ఆత్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవారు. వీరు కర్మలు చేస్తున్నప్పటికీ వాటికి తాము కర్తలం కాదని గ్రహిస్తారు. గుణాలే గుణాలతో వ్యవహరిస్తున్నాయని, తాము కేవలం సాక్షిగా ఉన్నామని అర్థం చేసుకుంటారు.
గుణాగుణేషు వర్తంతే. అందువల్ల వారు కర్మబంధం నుండి విముక్తులై ఉంటారు. ఈ శ్లోకంలోని రెండవ భాగం చాలా ముఖ్యం. తాన్ అకృష్ణవిదః మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. అజ్ఞానులకు కర్మ గుణాల నిజస్వరూపం ఇంకా అర్థం కాదు. వారు జ్ఞానం పొందడానికి ఇంకా అర్హత సాధించలేదు. అటువంటి స్థితిలో వారిని బలవంతంగా కర్మల నుండి విడదీయాలని ప్రయత్నిస్తే అది వారికి అయోమయం, గందరగోళం కలిగిస్తుంది. తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. ప్రతి ఒక్కరిలో 3 గుణాల ప్రభావం వేరువేరుగా ఉంటుంది. అజ్ఞానులు వారి గుణాల స్వభావానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. వారు చేసే సత్కర్మల వల్లనే వారు క్రమంగా పరిణతి సాధిస్తారు. అందుకే వారిని వారి మార్గంలోనే వెళ్ళనివ్వాలి. బలవంతంగా జ్ఞాన మార్గంలోకి లాగకూడదు. ఒకవేళ జ్ఞాని అందరినీ కర్మలను విడిచిపెట్టమని బోధిస్తే సమాజంలో వ్యవస్థ దెబ్బతింటుంది. సమాజం ముందుకు సాగదు. అందువల్ల జ్ఞాని తన మార్గంలోనే నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. కానీ వారి కర్మలను బలవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. గుణాల వల్ల జరిగే కర్మలను అజ్ఞానులు కర్తృత్వ భావంతో చేస్తారు. జ్ఞాని అదే కర్మలను కర్తృత్వ భావం లేకుండా చేస్తాడు. అందుకే జ్ఞాని అజ్ఞానులను వారి మార్గం నుండి పక్కకు మళ్లించకూడదు. ఎందుకంటే వారు ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు అని పరమాత్మ ఉపదేశిస్తున్నారు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.